తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం వద్ద ఐడ్వా మహిళలు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంస్కృత విద్యాపీఠంలో ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఒడిశాకు చెందిన డిగ్రీ విద్యార్థినితో సంబంధం పెట్టుకుని గర్భవతిని చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఉపాధ్యాయుడు కీచక పర్యం వెలుగు చూసిన పరిస్థితి అయితే ఆలస్యంగా అయితే నిన్న ఈ యొక్క నేషనల్ సాంస్క్రిట్ విద్యాపీఠంలో యొక్క ఘటన అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ ఈ యొక్క ఘటన చేసినట్టు కూడా అయితే తెలిసిన పరిస్థితి అయితే ప్రస్తుతం విద్యా సంస్థ ముందర కూడా సరే ఈ యొక్క మహిళా సంఘాలు పెద్ద ఎత్తున యొక్క నిరసన అయితే తెలియజేస్తుంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా సరే నిరసన అయితే జరిగేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు గతంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కలకలం సృష్టిస్తే ఆ తర్వాత తాజాగా కూడా సరే నిన్న ఈ యొక్క విద్యా సంస్థలో లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇదే అంశం అంతా మాట్లాడే మహిళా సంఘ నేతలు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఈరోజు బయట వచ్చినటువంటి ఘటన ఏమంటే సంస్కృత విద్యాపీఠంలో బీఈడీ చేస్తున్నటువంటి అమ్మాయి మీద అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడడం, అట్లనే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా దానంతా కూడా వీడియో చిత్రీకరించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం అవన్నీ జరిగాయి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పంపించేయడం కూడా, ఆమె రాష్ట్రానికి పంపించేయడం కూడా జరిగింది అని చెప్పేసి మొత్తం ఇన్సిడెంట్ కూడా ఈరోజు బయట వచ్చింది. అయితే తిరుపతి అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ వస్తే తమ పిల్లలు కూడా మంచిగా చదువుకొని అట్లనే వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక మంచిగా ఉంటారు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఈరోజు ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. మేము మహిళా సంఘంగా కావచ్చు, అట్లనే ఎస్ఎఫ్ఐగా కావచ్చు, గతం నుంచి అనేక యూనివర్సిటీల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్కనే మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సందర్భంలో కావచ్చు, ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో కావచ్చు, మేము ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడ అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి, అమ్మాయిలకి రక్షణ కల్పించేటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో తెలియజేశాము. అయితే ఇప్పటి వరకు కూడా ఏ యూనివర్సిటీలో కూడా అంతర్గత కమిటీలు లేవు. ఆ అంతర్గత కమిటీల్లో కూడా బయట నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి అట్లనే విద్యార్థి సంఘాల నుంచి మహిళా సంఘాల నుంచి కూడా పెట్టాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటే అలాంటివి ఏమీ జరగట్లేదు. కాబట్టి ఈరోజు విద్యార్థులని వాళ్ళు లైంగికంగా వేధిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఒకటి. రెండోది, మన చదువు ఎక్కడ నాశనం అయిపోతుందో అని అమ్మాయిలు కూడా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని కట్టడి చేయనటువంటి వీసీని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాను. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నటువంటి పరిస్థితుల్లో రేపైనా వాళ్ళకి రక్షణ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. కాబట్టి వెంటనే ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరమైనటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అయితే విద్యార్థులు సైతం కాదు, అదే కాకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరే కానీ దీని గురించి అంశం గురించి మాట్లాడడం కూడా ఇష్టపడటం లేదు. అంటే అట్లాంటి సంఘటన జరగనట్టు కూడా సరే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏ విధంగా? 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నేషనల్ యూనివర్సిటీని ఆర్ఎస్ఎస్ కార్యాలయంగా మార్చేశారు. వాళ్ళకు సంబంధించిన ప్రొఫెసర్లని ఇక నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా నియమించడం జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. ఎవరైతే ఒక ఒడిశా నుంచి ఒక అమ్మాయి, పేద అమ్మాయి వచ్చి ఇక్కడ బీఈడీ చదువుతుంది స్కాలర్షిప్ల మీద ఆధారపడి, అక్కడ ఆ అమ్మాయి యొక్క పరిస్థితిలో లొంగుగా తీసుకొని అతను ప్రాక్టికల్స్ పేరు మీద, రికార్డ్స్ పేరు మీద ఆమెను భయపెట్టి ఆమెను లైంగికంగా లోపరుచుకున్నాడు. అది తెలిసిన మరొక ప్రొఫెసర్ అదే డిపార్ట్మెంట్లో ఈ విషయాన్ని ఖండించాలి. అతని బిడ్డతో సమానం, అతని కూతురుతో సమానం. ఈ విషయాన్ని ఖండించాలి.